నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు డీప్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు ఎట్టకేలకు కవితక్క పార్టీ పెడుతుంది అని పెట్టేశారు. సో ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ఇప్పుడు టీఆర్ఎస్ అని పేరు పెట్టింది కాబట్టి టీఆర్ఎస్ నుంచే తీయబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టడం వెనకమాల ఒక భారీ వ్యూహం ఉంది. ఓకే. ముళ్ళుతో తీయటం కాదు. ఇప్పుడు ఇవాళ పార్టీ పెడుతుంది. ఈ పార్టీ నేను నడపగలను సర్వస్వతంత్రంగా, అధికారంలోకి రాగలను, ఈ మధ్యలో ప్రయాణం చేయగలను అనే ఒక నమ్మకంతోనే చేస్తుంది అనుకుంటున్నారా మీరు? కాదు, లేదంటారు. ఇది ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ఓకే. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కేసీఆర్ స్క్రిప్ట్ అంటారా? కేసీఆర్ చేయిస్తున్నాడు కూతురు చేత. ఎందుకంటే ఈమె పైన బ్యానర్ పైన పెట్టిన స్లోగన్స్ కొన్ని ఉన్నాయి. మన ఇంటి పార్టీ, అవును, మన పార్టీ అంటున్నారు. మన ఇంటి పార్టీ. ఇంటి పార్టీ అంటే ఏంటి? మొత్తం ఒకటే, కల్వకుంట్ల ఇంటి పార్టీ, కేసీఆర్ పార్టీ ఇది. అవును, దానికి నేను ప్రతినిధిని, అంతే. ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టే. హింట్ ఇచ్చింది. నిన్నగాక మొన్న కేటీఆర్ కూడా ఒక హింట్ ఇచ్చాడు. అవును, మేము బీఆర్ఎస్ పెట్టడం వ్యూహాత్మక తప్పిదం, మేము మళ్ళా టీఆర్ఎస్ తోనే కొనసాగాలనుకుంటున్నాము అని మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇలా వదిలాడు. అవును. ఇప్పుడు ఈవిడ టీఆర్ఎస్ అని పెట్టింది. పెట్టి ఎవరిని ఆకర్షిద్దామని, నిజంగా ప్రజలకు సేవ చేద్దామని. నిజంగా ప్రజలకు ఎప్పుడు సేవ చేయగలదు ఈమె? అధికారంలో ఉంటే అన్నా చేయగలదు, ప్రతిపక్షంలో ఉంటే అన్నా చేయగలదు. రెండిట్లోనూ లేదు. పోనీ కమ్యూనిస్ట్ పార్టీలాగా, వామపక్ష పార్టీలాగా ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్మించే పార్టీయా? అది కాదు. ఈమె ఎలా సేవ చేస్తుంది ప్రజలకి? అవును. అయితే ఈమె చేయగలిగే పని ఏంటంటే, ఈ 3 సంవత్సరాల పాటు, ఇంకా 2.5 సంవత్సరాల పాటు కాలికి బలపం కట్టుకొని తిరిగి ఏ ప్రాంతంలోనైనా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందువల్ల అసంతృప్తులుగా ఎవరైనా ఉన్నారా? ఓకే. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేద్దామని ఎవరైనా ఉన్నారా? అంటే మెల్లిగా జనాల్లోకి వెళ్ళి చూద్దామని వాళ్ళని ఇది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆకర్షించడానికి వెళ్తోంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా సరే అధికారం కోల్పోయినప్పుడు ఆ పార్టీలో ఉన్న మద్దతుదారులు కావచ్చు, పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంటది. అవును. కొంతమంది అవసరాలు ఉన్న వాళ్ళు అధికార పార్టీలో చేరతారు, కొంతమంది ఇంకేదన్నా పార్టీ అధికారంలోకి వస్తుంటే ఆ పార్టీలో చేరతారు. ఇప్పుడు అలా ఈ రాష్ట్రంలో 2 పార్టీలకు అవకాశం ఉంది, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. అవును. అయితే కాంగ్రెస్ చూస్తేనేమో అధికార పార్టీలో ఉంది, బీజేపీ చూస్తేనేమో కేంద్రంలో అధికారంలో ఉంది. ఇద్దరు ఊరిస్తున్నారు, మా దగ్గరికి రండి అంటే మా దగ్గరికి రండి అని. కాదు, మీ ఇద్దరు అటు కాదు, ఆ ఇద్దరి దగ్గరికి కాదు మీరు వెళ్ళాల్సింది, మళ్ళీ అధికారం వచ్చేది మనకే, అందుకే నా దగ్గరకు వచ్చేయండి అని చెప్తుంది. ఓకే. టీఆర్ఎస్ అలానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఓకే. ఓల్డ్ టీఆర్ఎస్ అలానే ఉంది. ఈమె ఇప్పుడు ఈ టీఆర్ఎస్ లో భాగంగా ఎవరెవరైతే చేరతారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసేసింది అనుకోండి. షర్మిల తన పార్టీని విలీనం చేయలే, కాంగ్రెస్ పార్టీలో అలా విలీనం చేసేసింది అనుకోండి, అప్పుడు టీఆర్ఎస్ స్ట్రెంగ్త్ అలాగే ఉంటదిగా. అవును. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో గాలికి తిరుగుతారు పిల్లలని, సమ్మర్ క్యాంపులని పెడతా ఉంటారు గాలికి తిరగకుండా. అట్లా ఇప్పుడు ఈ అధికారం పోయినప్పటి నుంచి, అంటే ఇప్పటి నుంచి రేపు అధికారం వచ్చే లోపు ఎవ్వరూ కూడా గాలికి తిరగకోకుండా, అటు ఇటు చెల్లా చెదురు కాకోకుండా ఉండటం కోసం వాళ్ళని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆకర్షించి, మీకు ఇది టెంపరరీ షెల్టర్ హోమ్ బిల్డ్ చేసింది ఇప్పుడు ఈవిడ. ఈ షెల్టర్ హోమ్ లో ఉన్న వాళ్ళందరినీ రేపు మళ్ళీ మెయిన్ హోమ్ లోకి పంపిస్తుంది అనమాట. అంటే విలీనం చేసే ఒపీనియన్ ఉంది కాబట్టి ఇంకా గుర్తు ప్రకటించలేదు అంటారా మీరు? అని గుర్తుకి టైం ఉండొచ్చు, అదేం పెద్ద కాదు. తను చెప్తున్న ఆ టీఆర్ఎస్ అని పెట్టడము, మళ్ళీ టీఆర్ఎస్ లోకి విలీనం చేయటం ఈజీ కదా.
అదే ఇంకో పేరు ఏదైనా పెట్టారనుకోండి మీరు మళ్ళీ ఆ పార్టీలోనే కలుపుతున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా ఎవరైనా. అంటే వాళ్ళల్లో ఉన్న ఆ టీఆర్ఎస్ అభిమానాన్ని అలానే ఉంచాలి, పెంచి పోషించాలి అనేది ఈవిడ ఉద్దేశం అనమాట. అందుకోసం అని చెప్పి పెట్టింది. పైన కూడా చూడండి తెలంగాణ తల్లి, అలాగే గన్ పార్క్ అమరవీరులది, మధ్యలో 3 ఫోటోలు, గన్ పార్క్ బొమ్మ, అమరవీరుల బొమ్మ, మధ్యలో మహాత్మా బాబా పూలే, తర్వాత అంబేద్కర్, తర్వాత జయశంకర్. ఇప్పుడు తెలంగాణ సమాజంలో జయశంకర్ని కేసీఆర్ విస్మరించాడు అనే ఒక నాను ఉన్నది. దాన్ని కూడా దూరం చేయటం కోసం ఈమె, అంటే వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు, వాళ్ళు దళితుల్ని పట్టించుకోలేదు, అందుకోసం ఆ దళితుల్ని ఆకర్షించడానికి అంబేద్కర్, బీసీల్ని పక్కన పెట్టారు వాళ్ళు, బీసీల్ని ఆకర్షించడానికి జ్యోతిబా పూలే. అంటే ఇట్లా ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాల్ని అక్కడనే, అంటే పోయిన చోట ఎక్కడి నుంచి పోయిందో అక్కడే వెతుక్కోవాలి, అక్కడే పోయిన చోటే వెతుక్కోవాలి అన్న ఉద్దేశంతో ఈమె ఇవాళ ఇది పెట్టడం జరిగింది. పైగా మళ్ళీ వెనకమాల బ్యాక్గ్రౌండ్ పసుపు, ఇదంతా ఒక స్ట్రాటజీ, ఫుల్ స్ట్రాటజీ. ఇప్పటికీ తెలుగుదేశంలో ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ ఉంది తెలంగాణలో, వాళ్ళను కూడా ఆకర్షించడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎట్లాగూ లేదు కదా, ఆ పసుపు రంగు పెట్టుకుంది. అంటే జనాలు ఒక ఐడెంటిటీని వెతుక్కోవటానికి వాళ్ళకి బాగా ఇష్టమైన దాని వెనకే వెళతారు. అందుకోసం అని చెప్పి అలా పెట్టింది. పెట్టి తను ఉద్వేగపూరితంగా మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ చెయ్యాలని చూస్తుంది. అంటే నిజంగా ఆమెకి విలీనం చేసే ఒపీనియన్ ఉందో లేదో మనకైతే తెలియదు. ఈమె ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ అని పేరు ప్రకటించారో వెంటనే బీఆర్ఎస్ నుంచి ఒక రెస్పాండ్ రావడం జరిగింది కార్తిక్ రెడ్డి గారి నుంచి. ఏంటి అంటే ఇది ఈసీఐ నుంచి అయితే పార్టీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, రిజిస్టర్ అవ్వలేదు, టీఆర్ఎస్ అనే పేరు ఈమె పెట్టుకోవడానికి అవ్వదు అని అయితే చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకుంది ఆవిడ. అవును, అది సమితి. ఈవిడ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే తప్పు, కానీ తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకుంటే తప్పేమవుతుంది? ఏం కాదు, తప్పు లేదంట, ఏమి కాదు. పెట్టడమే స్ట్రాటజీగా అలా ఆలోచించే పెట్టారు. మొత్తం ఆ డిజైన్ చేసింది మొత్తం అలా స్ట్రాటజీతోనే చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆమె ఉద్దేశం ఏంటి అంటే, కేసీఆర్ ఉద్దేశం కూడా నా క్యాడరు బీజేపీలోకి వెళ్ళకూడదు, నా క్యాడరు కాంగ్రెస్లోకి వెళ్ళకూడదు, వెళ్ళకుండా మన ఫ్యామిలీలోనే ఉండాలి. అది ఆ ఫ్యామిలీలో ఉంచగలిగిన వాళ్ళు ఎవరు? ఈరోజు ఇంకా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరూ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ కిందనే ఉన్నారు వాళ్ళు. ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ పార్టీని పెట్టుకున్నారు వీళ్ళు. ఇది ఒక వ్యూహాత్మకంగా చేశారు. అంటే వేరే పక్క పార్టీలకు వెళ్ళనివ్వకుండా వీళ్ళల్లో వీళ్ళే మొత్తం చూసుకునే లెక్క. వీళ్ళందరినీ ఇప్పుడు కాపలా కాస్తుంది. రేపు ఎన్నికలు వచ్చే వరకు వీళ్ళని కాపలా కాస్తుంది. కాపలా కాసి వీళ్ళకి ఒక మేనిఫెస్టో లేకపోతే ఇంకోటి ప్రజల్లోకి వెళ్ళి చెప్తుంది. ఈమెకు ఒక మంచి స్థానం కూడా ఇవ్వచ్చు రేపు, ఒకవేళ పార్టీ గెలిచింది అనుకోండి. ఇంత గ్రౌండ్ వర్క్ చేసినందుకు ఆమెకు కూడా ఒక స్థానం ఇవ్వచ్చు. లేదు ఇంత కష్టపడింది కాబట్టి ఈమె సీఎం అని కూడా అనొచ్చు. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ కావాల్సింది ఏంటి? నా పార్టీ పుట్టి మునక్కూడదు, ఇటు బీజేపీ రావడానికి వీల్లేదు, ఇటు కాంగ్రెస్ మళ్ళీ రావడానికి వీల్లేదు, నేనే రావాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. అందుకోసం ఏంటి అంటే దానికోసం ఇది ఒక పథక రచన. ఇప్పుడు పాత నమూనాలు, పాత ఫార్ములాలు అన్నీ పక్కన పెట్టేసేసి, ఇప్పుడు జనాలకు కూడా ఎలా ఉంటుందంటే కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు ఉంటుంది. ఆ ఉద్దేశంతో మళ్ళీ రేపు పొద్దున వీళ్ళందరూ మేము టీఆర్ఎస్లోనే ఉండాలి అనే ఒక భ్రమను వీళ్ళకి ఈ లోపు కల్పిస్తారనమాట.
మేడం ఇప్పుడు ఈమె సింగిల్ గా కనుక నిజంగా ఈ పార్టీ పెట్టుంటే టిఆర్ఎస్ అని, ఇప్పుడు ఏ పార్టీకి ఈమె వల్ల నష్టం అంటారు? బీఆర్ఎస్ కి నష్టం అంటారా, కాంగ్రెస్ కి నష్టం అంటారా? బీఆర్ఎస్కి ఈమె సొంతగా పెట్టే అవకాశమే లేదండి. మ్మ్. ఇప్పుడు ఈమె సొంతగా పెట్టాలి అనుకుంటే ఇవాళ ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ మనుగడ సాధించి ఎలక్షన్ వరకు నిలబెట్టుకోవటము, ఎలక్షన్లో పోటీ చేయటము, గెలవటము, అధికారంలోకి రావటము అనే ఈ ఒక పెద్ద ప్రయాణం ఏదైతే ఉందో అది అంత ఈజీ అయింది కాదు. ఓకే. కేసీఆర్ చెప్పారు కదా ఒకసారి, మ్మ్. పార్టీ పెట్టమంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని. అందుకని మరి ఇంత తెలిసే ఆమె పార్టీ పెడుతుందా? మ్మ్. పైగా ఈవిడికి ఎక్కడ ఎన్ని డబ్బులు, ఎంత వెదజల్లుతున్నారు, ఎన్ని హైదరాబాద్ మొత్తం పోస్టర్ల మయమైపోయింది. ఏ మూల చూసినా ఎక్కడ చూసినా బ్యానర్లు కటౌట్లు, పేపర్ల నిండా అడ్వర్టైజ్మెంట్లు, మ్మ్. వాట్ నాట్ అండి. ఇంత ఎట్లా చేయగలుగుతున్నారు? ఇంత ఎట్లా చేయగలుగుతుంది? మ్మ్. అందుకని ఖచ్చితంగా దీని వెనక కేసీఆరే ఉన్నాడు. మ్మ్. ఇదంతా కూడా ఇప్పుడు కవిత అనే ఒక కొత్త సీసాలోకి మ్మ్. పాత టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళే, అంటే కొత్త సీసాలో పాత సారా, సారా. అంతే సింపుల్గా. మ్మ్. అది అంతే. వేరే ఏమీ కాదు. కాంగ్రెస్లోకి ఎక్కడ వెళ్ళిపోతారో, బీజేపీలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే ఒక భయంతో ఇప్పుడు నిజంగా 5 సంవత్సరాలు మ్మ్. అధికారం లేకపోతే మ్మ్. ఒక ప్రాంతీయ పార్టీ బతికి పెట్టగలగటం అంత ఈజీ కాదు. ఓకే. అంటే మేడం కొంతమంది ఇదంతా దీని వెనుక కేసీఆర్ ఉన్నారు అంటున్నారు, కొంతమంది బ్యాక్ అండ్ కాంగ్రెస్ నడిపిస్తుంది అని చెప్తున్నారు. దీని వెనుక ఎంత నిజం ఉందంటారు? అది మనం కరెక్ట్గా చెప్పలేము. ఓకే. ఎందుకంటే మనకి ఇన్ని రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అవును. మన ఇంటి పార్టీ అని అవును. ఇలా చెప్తుంది. మ్మ్. ఆ బొమ్మలు పెట్టుకోవటం కానీ ఏదైనా కానీ దానికి సూచించేలా ఉంది. అవును. కానీ కాంగ్రెస్సే పెట్టి నడిపిస్తుంది అనే బదులు మ్మ్. అసలు ఇంత డబ్బు కాంగ్రెస్సే పెట్టేటట్లయితే మ్మ్. వాళ్ళ కార్యకర్తల మీద ఈ ఖర్చు అంతా పెట్టి వాళ్ళే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని తయారు చేసుకుంటారు కదా. అవును. అందుకని మ్మ్. ఎవరో కవిత చేతిలో పెట్టి కవిత మళ్ళీ రిటర్న్ మనకి చేస్తుంది అనే గ్యారంటీ కూడా లేదు. మ్మ్. అసలు కవిత వెనకంతా రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్నారు మొన్నటి అవును. వరకు, అవును. చాలా మంది అన్నారు. కానీ కాదు, ఇది ఒక డే 1 నుంచి ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పి, ఫ్యామిలీ డ్రామా అని చెప్పి, కుటుంబ కథా చిత్రం అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. అన్నట్లుగానే ఈవిడ చూస్తే మనకి ఈవిడ పోకడలన్నీ చూస్తే ఇప్పుడు ఈమె టిఆర్ఎస్ పెట్టినా కూడా తెలంగాణ రేవంత్ సేన అంటున్నారు కానీ ఎక్కడ రాష్ట్ర సేన అనట్లేదు మేడం. ఇది టిఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించినప్పటి నుంచి ఏమంటారు మరి? చూడాలి మనము. ఇప్పుడు టిఆర్ఎస్ చుట్టూ మాట్లాడినంత ఈజీగా కాంగ్రెస్ వైపు మాట్లాడలేము. నేను అదే చెప్తున్నా. ఇంత వ్యూహం ఇక్కడ పన్నే బదులు తన సొంత పార్టీలోనే వ్యూహం పన్నుకున్నాడు అనుకోండి, సొంత పార్టీనే విస్తరించుకున్నాడు అనుకోండి, అది ఎప్పుడైనా తనదు కదా. అవును. ఇప్పుడు రేపొద్దున ఈమె హ్యాండ్ ఇవ్వదని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు సొంత అన్నకి తండ్రికి హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చినావిడ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వదండి హ్యాండ్? అందుకని రేవంత్ రెడ్డి అంత తెలివి తక్కువడేం కాదు. పైగా ఆ కుటుంబంలో ఇంకొకళ్ళని అయితే నమ్మడం. సో ఈమె కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కూడా వాడడం జరుగుతుంది. అదేంటంటే అమ్మ జేబు చూడదు ఎప్పుడు కడుపు చూస్తుందని, ఈమె మరో జయలలిత అవ్వాలని ఇలాంటి డైలాగ్స్ వాడుతుంది అనిపిస్తుంది మ్యామ్, నిజమేనా? ఇప్పుడు అది ఒక ఇంట్లో సామెత. అవును. భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అనేది ఒక సామెత. సరే, ఈమె ప్రజల దగ్గర నుంచే ఈమె ప్రజలందరికీ ఒక తల్లిలాగా మారి కడుపు చూస్తుంది అనే అనుకుందాం. ఖాళీ జేబుల్లో ఎతికి ఏం చేస్తుంది? అవును. అసలు ఎవరి జేబులు నిండుకున్నాయి? ఇప్పుడు ప్రజలు అంత హ్యాపీగా ఉన్నారా? వీళ్ళు గ్యాస్ అయిపోతే గ్యాస్ వస్తుందో రాదు అనే ఒక భయం. అవును. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఎంతసేపు ఉంటుందో తెలియని భయం. రేషన్ షాప్లో రేషన్ దొరుకుద్దో లేదో అని భయం. కూరగాయల రేట్లు పెరిగిపోయి, పప్పు ధాన్యాల రేట్లు పెరిగిపోయి, నూనెల రేట్లు పెరిగిపోయి ఇవాళ ప్రపంచం అంతా అస్తవ్యస్తంగా ఉంది. దానికి హైదరాబాద్ ఏం అతీతం కాదు. ఇవాళ 15,000 నుంచి 20,000 రూపాయలు జీతాలు వచ్చే జీతగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ జీతం మనకు ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు వస్తుంది అనే ఒక నమ్మకం ఎంతమందికి ఉందో చెప్పండి. నెలాఖరులో ఆఖరి వారం మీరు ఫస్ట్ నుంచి ఉద్యోగానికి రావక్కర్లేదు అని ఏ ఆఫీస్లో అయినా చెప్పే అవకాశం ఉంది ఇవాళ.
ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట చాలా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులే వాళ్ళు, నిరుద్యోగులు కూడా కాదు. వాళ్ళ జీతం 10,000 12,000, వాళ్ళతోటి 10 గంటలు పని చేయించుకుంటున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? 22,000 జీతం కావాలి మాకు అని అడుగుతున్నారు. నిజంగా మాట్లాడుకుందాం, ఒక ఇంట్లో ఒక మనిషే పనిచేస్తున్నాడు అనుకుందాం, 12,000 తోటి ఆ ఇల్లు ఎట్లా గడుస్తుంది ఇవాళ పెరిగిన రేట్లకి? కష్టం. కనీసం 20,000. ఒక యువకుడు బతకటానికి 12,000 అంటే పనికి రావచ్చు, కానీ యువకుడికి ఏం బాధ్యతలు ఉండవా? ఆ తల్లి ఎదురు చూస్తూ ఉండదా? నా కొడుకు ఎప్పుడు పెద్దవాడవుతాడు, ఇంటిని కొంచెం ఆదుకుంటాడు అని ఆ తల్లి ఎదురు చూస్తుంది కదా. వాడి 12,000 తోటి, ఒకవేళ వాడు వేరే దేశం వేరే రాష్ట్రం వాడు అనుకోండి, అక్కడ ఉండి అక్కడ తిని ఎంతో కొంత ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ కార్మికులు ఇవాళ హలో లక్షణ అని చెప్పి ఢిల్లీ వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. అవి కాస్త హింసాత్మకం కూడా అవుతున్నాయి. దానికి అతీతమేం కాదు మన హైదరాబాదు, అది ఎక్కడో ఢిల్లీలో జరిగింది అనుకోవటానికి లేదు, ఇక్కడ కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జేబులు చూడగలిగే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏ తెలివి తక్కువ వాళ్ళు కూడా ఒక అడుక్కు తినేవాడి జేబులో చేయి పెట్టరు దొంగతనం కోసం, ఉన్న వాళ్ళ దగ్గరే. అందుకని ఈమె ప్రజారంజకంగా ఉండటం కోసం క్యాచీగా ఉండే డైలాగులు మాట్లాడొచ్చు. నేను ఇంకో జయలలితలని ఆవిడ అనుకోవచ్చు. ఆవిడ కట్టుబొట్టు మారాయి, ఒక సింప్లిసిటీ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇవి ప్రజల దృష్టిని ఆకర్షించడానికే. ఆమె ఆహార్యం మారింది కూడా ప్రజల దృష్టిని ఆకర్షించడానికే, అంతేగాని అంతే. ఆమె ఒకప్పుడు ఎలాంటి ఖరీదైన బట్టలు కట్టింది, ఎంతంత నగలు వేసుకుంది, డైమండ్స్ వేసుకుంది, వాచ్లు వాడింది. అదేమంటే 25 లక్షల వాచ్ ఎక్కడదండి మీకు? 25 లక్షలు మేము కొనుక్కోకూడదు, ఆ డబ్బులుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు అంతే. అవునా? మరి అలాంటి మనిషి ఈవేళ ఇంత సింపుల్గా బయటకు వచ్చి మట్టి గాజులు వేసుకొని ముడి పెట్టుకొని నేత చీరలు కట్టుకున్నంత మాత్రాన నాకు ఈవిని చూస్తుంటే ఆ బీజేపీ మాధవీలతే గుర్తొస్తుంది. ఒకప్పుడు ఆవిడ చాలా మోడర్న్గా ఉండేది, మోడర్న్ డ్రెస్సులు వేసుకునేది. అట్లాంటి ఆవిడ బాగా ఖరీదైన బట్టలు కట్టుకుంది కొన్నాళ్ళు. ఆ ఖరీదైన బట్టల నుంచి కూడా నూలు వస్త్రాల్లోకి మారిపోయి ఓ చిన్న పాక ఒకటి ఎక్కడో వేసుకుని ఒక ఆవును పెంచుకుంటే అక్కడ కూర్చుంది. ఇవన్నీ చూసి బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. సరే, ఆమె గెలవలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఈ వేషాలన్నీ ఎలా ఉంటాయంటే, టికెట్ వచ్చిందాక ఒక గోల, టికెట్ వచ్చిన తర్వాత ఇంకొక గోల, గెలిచిన తర్వాత ఇంకొక గోల అన్నట్టుంటుంది తప్పితే వీళ్ళేం జనాలకు పనికొచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు టిక్కెట్లు తీసుకోవడానికి, గెలవటానికి, పదవులు తీసుకోవడానికి పనికొస్తాయి తప్పితే ఈ వేషాలన్నీ ప్రజలకు పనికొచ్చే వేషాలు కాదు ఇవన్నీ. అంతే, బిఫోర్ ఎలక్షన్స్. పదవి వచ్చిన తర్వాత ప్రజలే అవసరం లేదు, మాకు అవసరం లేదు. వన్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళి సీఎం అయ్యారు, తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. ఇక్కడ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. మరి కవిత గారు కూడా జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈమె కూడా ఒక సీఎం అవుతారు అంటారా? నేను సెంటిమెంట్లు నమ్మనండి. ఇవన్నీ అనుకోకుండా జరిగిన విషయాలు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనకమాల 2 సార్లు కూడా కేసీఆరే ఉన్నాడు. ఒకసారి స్ట్రింగ్ ఆపరేషన్ చేయించి రేవంత్ రెడ్డిని జైలుకి పంపారు. రెండోసారి కావాలని కేటీఆర్ ఇంటిపైన డ్రోన్లు ఎగరేస్తున్నారు అనే ఒక నెపంతో అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక రకంగా కేసీఆర్ పతనాన్ని ఆయనే కొని తెచ్చుకున్నాడు. అంతగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఉండకపోతే అతనికి ఇంత ఫైర్ వచ్చి ఉండేది కాదు. ఒక రకంగా అతన్ని సన్నద్ధం చేసింది కేసీఆర్, ఇండైరెక్ట్గా చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యేలాగా చేశాడు. అయినంత మాత్రాన జైలుకి వెళ్ళడం ఒక క్వాలిఫికేషను, జైలుకి వెళ్తే సీఎంలు అవుతారు అనుకోవటం అది ఒట్టి మాట. అందుకని మనం అవన్నీ నమ్మి అలా అని అనుకోవద్దు. ఆమె ఏమైనా అట్లాంటి కళలు ఏమన్నా ఆవిడకుంటే అవి కళలు అవుతాయి తప్పితే నిజం అవటానికి అవకాశం లేదు. పైగా ఇంకొకటి, ఎప్పుడు కూడా రాజకీయాల్లో
అనుకరణ అనేది కుదరదు, అనుసరణ కుదురుతుంది. ఉమ్, నువ్వు ఒకరికి ఫాలోవర్గా ఉండు, అంతేగాని ఇమిటేట్ చేస్తే నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతావు తప్పితే. అవును. ఇప్పుడు జయలలితకు ఉన్న గ్లామర్ కావచ్చు, స్టార్టింగ్లో జయలలితకి ఎంజీఆర్తో ఉన్న అనుబంధం కావచ్చు, ఒక అమ్మగా తమిళ ప్రజలకు దగ్గరైంది కావచ్చు, అది జయలలితకి మాత్రమే చెల్లింది. అంటే ఈమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాపీ పేస్ట్ అంటున్నారు మ్యామ్. చీర దగ్గర మనం చూసుకున్నట్లయితే షర్మిల గారి చీర సేమ్ కలర్ కట్టుకొని వెళ్ళడం జరిగింది, పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కాపీ పేస్ట్ అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతేగా మనకు కనిపిస్తుందిగా. ఇప్పుడు నేను అందుకే అంది, మీరు ఒక మహాత్ముల జీవితాన్ని, ఒక గొప్ప వాళ్ళ జీవితాల్ని మీరు అనుసరించండి, తప్పు లేదు. అనుకరించడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకే. అనుకరణ ఎప్పుడూ ప్రమాదమే. మీరు అన్నారే కాపీ పేస్ట్ అని, కాపీ కొట్టడం అంటే, అనుసరించడం అంటే అదే కదా. సొంత పార్టీ పెట్టాలనుకున్నప్పుడు సొంతంగా పేరు తీసుకోవాలి. అందుకని ఏ రకంగా చూసినా ఇది ఒక గాలిబుడగా అనిపిస్తుంది తప్పితే ఇది ఒక పెద్ద లావాలాగా వచ్చి టీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కబళించేసేసి, అంటే ఇది ఒక జిరాక్స్ పార్టీ అనొచ్చు అంటారా, సమూలంగా టీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేసి, అలాగే మిగతా పార్టీలను కూడా తొదముట్టిచ్చేసి ఈవిడే రాజకీయంలో సీఎం అయ్యేదాకా వెళ్తుంది అనేది అంత సీన్ అయితే లేదంటారు. అంత పరిస్థితులు లేవు, అంత క్యాలిబర్ లేదు ఆవిడ దగ్గర. ఆవిడ కవిత ఒక లీడర్ అండి, ఇంకెంతమంది ఉన్నారు లీడర్లు చెప్పండి? ఆ పార్టీలో ఇంకెవరో లీడర్స్ ఎవరో చెప్పండి? షర్మిల పార్టీ కూడా పోవడానికి అదే కారణం. అవును, ఎవరు ప్రాపర్ లీడర్స్ లేరు. అసలు ఇప్పుడు తెలంగాణలో ఎంత హీనపక్షం వేసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకి ప్రతి గ్రామంలోనూ అభిమానులు ఉన్నారు. అవును, ప్రతి గ్రామంలోనూ ఒక జెండా దిమ్ముంది, ప్రతి గ్రామంలోనూ ఎంతో కొంతమంది తెలుగుదేశానికి అభిమానులు ఉన్నారు. అదే చూసుకుంటే బీజేపీకి లేరు. అవును, మళ్ళీ టీఆర్ఎస్కి ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్కి ఉన్నారు. ఇది గ్రౌండ్ లెవెల్ స్ట్రెంగ్త్ అంటే ఇది. ఇప్పుడు ఈ మొత్తం తెలంగాణలో అన్ని ఊర్లలో కవిత స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అంటే ఎంతమంది నాయకులు కావాలి? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్లోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీజేపీలోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్ మిక్స్ పార్టీ అది. తెలుగుదేశం లాగా ఆ పార్టీలోనే నాయకులు పుట్టి, కార్యకర్తలుగా పుట్టి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్న పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వయసు చిన్నది, అక్కడ జగన్ పార్టీ అయినా అదే ప్రాబ్లము. అలా కాంగ్రెస్ పార్టీకి అట్లా కాదు, బీజేపీ పార్టీకి అట్లా కాదు. ఈ రాష్ట్రంలో ఆ విధమైన బలం లేకపోవచ్చు, కానీ వేరే రాష్ట్రాల్లో బీజేపీకి బలం ఉంది కదా. అంటే ఇది ఎలా ఉండాలి అంటే, గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ కాలం మనగలుగుతారు. ఒకసారి ఓడిపోవచ్చు, ఇంకోసారి గెలవచ్చు, లేదు 2 టర్ములు ఓడిపోవచ్చు, కానీ నిలబడతారు వాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో గెలవలేదు, 2019లో గెలవలేదు, కానీ 2024లో గెలిచారు కదా. అట్లా ఒక 2 టర్ములు గెలవకపోయినా 3వ టర్మ్ అయినా అవకాశం వస్తుంది. అవి పాతుకుపోయిన పార్టీలు, పైగా జాతీయ పార్టీలు. అందుకోసం ఏంటంటే ఇంతమందిని సమూలంగా పక్కన పెట్టేసేసి వ్యూహాత్మకంగా అసలు ఎవరో లేరు అన్నట్లుగా చేయగలిగేంత స్టామినా అయితే మట్టుకు ఒక రాజకీయ నాయకురాలుగా కవిత దగ్గర ఆ స్టామినా లేదు. పైగా ఆమెకి వాళ్ళ నాన్న పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమెకు అంత మంచి పేరు లేదు. అవును, అందుకోసం ఏంటి అంటే ఏ రకంగా చూసినా సరే ఈ పార్టీ పెట్టిందే వాళ్ళే పెట్టుకున్నారు, విలీనమయ్యే అవకాశాలు. ఈమెను ఒక సీఈఓగా పెట్టారు ఈ బ్రాంచ్ కి, అంతే. ఎటు పోకుండా కంచెగా పెట్టారు ఈమెని, అంతే అంటారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.